ములుగు జిల్లా మేడారం పునర్నిర్మాణ పనులు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. పగిడిద్దరాజు గోవిందరాజు కొత్త గద్దెల పునః ప్రతిష్టాపన కార్యక్రమం మొదలైంది. ఆదివాసీ ఆచార సాంప్రదాయాలతో పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. గద్దెల దగ్గర అంతర్గత పూజలు చేశారు ఆదివాసీ పూజారులు. సమ్మక్క సారాలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల పూజారులు మేడారం గద్దెలను పూలు, మామిడి తోరణాలతో అలంకరించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం కొండాయికి గోవిందరాజు పూజారులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పూజా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొన్నారు. గుడిలో మార్పులకు సంబంధించి మేము మొట్టమొదటిసారి ఆలోచించింది, పూజార్లతో చర్చించి ఒప్పించి చేసిన కార్యక్రమము ప్రధాన ఘట్టము గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలను మరి ఒక లైన్ లో పునర్ప్రతిష్ఠింప చేయాలని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు ఈ రోజు సంపూర్ణంగా ఈ యొక్క మహాజాతర పునర్నిర్మాణ గుడిలో భాగంగా మొదటి ఘట్టం మొదలైంది. వాళ్ళు కూడా ఒక నెల 2 నెలలు టైం తీసుకొని మా పూర్వ పూజార్లను, పెద్ద పూజార్లను ఇంకా వాళ్ళకు చెప్పేటువంటి మరి అవన్నీ కూడా చూసుకొని చెప్పిన తర్వాత ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు పగిడిద్దరాజు గద్దె, గోవిందరాజు గద్దె లైన్ లోకి వచ్చి ఒకే లైన్ లో అందరు దేవుళ్లకు పబ్లిక్ భక్తులు దర్శనం చేసుకోవడానికి కూడా మంచి అవకాశంతో కూడినటువంటి జరుగుతుంది. ఈ రోజు మొదటి ఘట్టం మరి మొదలైంది. ఇప్పటి వరకు అన్ని కూడా సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు దీవెనలతోటి అన్ని కార్యక్రమాలు సంపూర్ణంగా జరుగుతున్నాయి. ప్రకృతి వాటిని మేము ఫాలో అవుతున్నాము కాబట్టి కొంతమంది రకరకాలుగా పొలిటిసైజ్ చేసి పార్టీల సింబల్స్ అనేది అని మేము ఇక్కడ ప్రధానంగా పసుపు కుంకుమను సమ్మక్క సారలమ్మకు పసుపు కుంకుమ మరి వేసి తర్వాత వడిబాల బియ్యం వేస్తారు. కాబట్టి ఇది మొదటి నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ. దీంట్లో కూడా మేము ఎందుకు అని రీసెర్చ్ చేసి బయటికి మొత్తం పాత చరిత్రను తవ్వినప్పుడు సమ్మక్క గోత్రం బండారి గోత్రము, బండారిని మనం పసుపు అని కూడా మేము అంటే పసుపును బండారి అని అంటారు కాబట్టి అందుకోసం ఇక్కడ పసుపును కూడా అత్యధికంగా వాడుతున్నాం. ముఖ్యంగా ఈ రోజు పగిడిద్దరాజు, గోవిందరాజుల ప్రతిష్టాపన జరగటం జరిగింది. పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు ఇవాళ కొత్త గద్దెలపై ప్రతిష్ఠించడం జరిగింది. భక్తులకు అనువిధంగా ఏదైతే వెనుదిరగకుండా ఉన్న గద్దెలని చక్కగా స్ట్రేట్గా పెట్టి వాళ్లకు భక్తులకు మంచిగా మొక్కులు చెల్లించే విధంగా వాళ్ళ కోరికలు తీర్చే తండ్రులుగా ఈ రోజు నుంచి గద్దెపైకి నిలవటం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాలని కాపాడుకుంటూ తల్లులకు చెప్పి వాళ్ళ కోరికలు తీసే తండ్రులుగా ఈరోజు గద్దె మీద ఉన్నారు. కాబట్టి మేము ఇవాళ మంచి ఫస్ట్ ఘట్టంగా భావించి మొత్తం పూజా కార్యక్రమాలు, నైవేద్యాలు అన్నీ సమర్పించి పూజార్లం ఈరోజు నైటు జాగారాలు చేసి పొద్దుగాల 10-11 గంటలకి ఈ యొక్క పునర్నిర్మాణం చేపట్టి భక్తులకు సౌకర్యం దీవెనలు ఇచ్చే విధంగా తండ్రులని గద్దెలపై ప్రశ్నించినాం. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవార్లను, తండ్రులను కోరికలు తీసుకొని దీవించాలని చెప్పి మేము